పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవుడా, ఇంతవరకు కాచి కాపాడి నీ వాక్యానికి సాక్షిగా నీ రాజ్య సువార్తకు వారధిగా సారథులుగా మమ్మల్ని నిలబెడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ అనాది సంకల్పము చొప్పున మాకు వీలైనంత వరకు ఈ సృష్టిలో మీ వాక్యాన్ని ప్రకటించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ అనుకూల సమయమందును అననుకూల సమయమందును ప్రతికూల సమయమందును ప్రతికూల ప్రదేశమందును నీ రాజ్య సువార్తను ప్రకటించే భాగ్యము మాకు ఇవ్వమని, ఎంతమంది నమ్మినా నమ్మకపోయినా విన్నా వినకపోయినా వారికి అవసరమైన మేరకు అర్థం చేసుకునే పరిస్థితి లెవెల్ వరకు మేము వాక్యాన్ని బోధించగలుగునట్లు, మాకు తెలిసిన ఈ జ్ఞానం మాతో అంతరించిపోక భావి తరాలకు అందునట్లు మేము మాకు తెలిసిన ప్రతి ఆత్మ ప్రయత్నించగలుగునట్లు సహాయము దయచేయమని, ఆస్తుల సంపాదన కాక ఆత్మల సంపాదనకై ఈ మాటలు విన్న ప్రతి క్రైస్తవుడు పరిగెత్తి సువార్త ప్రకటించగలుగునట్లు నీ కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాక్యాన్ని మేము అర్థం చేసుకుని అనేకులకు అర్థం చేయించే పరిస్థితి మాకుండగలుగునట్లు, దానికై మీ ఆత్మచేత మమ్మల్ని ముద్రించి మీ వాక్యపు వెలుగులో మేము నడుచుచుండగా సహాయము దయచేయమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, నిన్న వాక్యము నిష్ప్రయోజనము కాకుండా అది ఫలము తీసుకొచ్చేటట్టు సహాయము దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, సమాజమా, దేవుని రాజ్య సువార్త ప్రకటించటానికి, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించటానికి ప్రతి క్రైస్తవుడు నడుము కట్టి ఈ లోకంలో తనకు అందుబాటులో ఉన్న ప్రతి స్థలములో ఈ సువార్తను ప్రకటించటానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ అనేది మనం ఏర్పాటు చేసుకున్నాం. టెక్నాలజీ అనగానే ఏదో సైన్స్ టెక్నాలజీ చెప్పడం కాదు, కానీ బైబిల్లో ఉన్న దేవుని బోధను దేవుని ఆలోచనలోకి వెళ్ళి చదివి దేవుణ్ణి అర్థం చేసుకునే విధంగా మనుషులను అంత ఎత్తుకు ఎదిగించటానికి సకల విధములైన అనుభవ జ్ఞానముతో బోధించగలిగే నిష్ణాతులను, టెక్నీషియన్ను లేదా సువార్థికులను, బోధకులను తయారు చేయాలనే ఉద్దేశంతో మనం ఉన్నాం గనుక ఈ ప్లేస్కి వచ్చిన ఏ వ్యక్తి కూడా బైబిల్లో ప్రతి సంగతిని సంపూర్ణంగా తెలుసుకొని ప్రకటిస్తున్నప్పుడు ఎవరైనా ఎదిరిస్తే, అంటే మనలో ఉన్న నిరీక్షణను గురించి మనల్ని హేతు అడుగు ప్రతి వారికి సాత్వికముతో సమాధానము చెప్పగలిగే వారమై ఉండాలనేదే దేవుని ఉద్దేశం, మన ముందున్న కర్తవ్యం. ఈ పరిశుద్ధ గ్రంథం, మానవుల జీవ గ్రంథమైన బైబిల్లో నాకు అందినంత జ్ఞానం, నాకు తెలిసిన ఈ జ్ఞానాన్ని మీ అందరికీ ప్రకటించటానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తూ, ఎవరైనా విన్నా వినకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, ఇక్కడి నుంచి ప్రకటింపబడుతున్న ప్రతిదీ అనేక మంది, ఎందుకంటే వారి వారి అనుభవాలు, వారి వారి బోధకులు బోధించిన పద్ధతులను బట్టి కాదంటున్నా, విన్న మీరు నిజంగా ఇది ఎంతవరకు రైట్ అని బైబిల్లో మరొకసారి మీరు పరిశీలించి మీ విశ్వాసాన్ని దృఢపరుచుకొని అనేక మంది మీకు
అడ్డు తగిలినా వారిదే తప్పు, మనం చదివిన బైబిలు రైట్ అనే ఉద్దేశంతో మీరు దివారాత్రులు ఈ బైబిల్ మీద, ఈ జ్ఞానం మీద, దేవుని మాటల మీద మీకు విశ్వాసం ఉండాలనేదే నా మనవి, నా ప్రార్థన. ఎందుకంటే ఎంతోమంది ఇక్కడ చెప్పబడిన మాటలను తీసుకెళ్లి అనేక మంది బోధిస్తుండగా అనేక మంది అడ్డు తొలుగుతున్నారని, అడ్డు తగిలిన వారికి ఓ నమస్కారం పెట్టి మీ పాదాలు దులిపి బయటికి రావడమే తప్ప, మొట్టమొదటిగా నేను ఎప్పుడు చెప్తుంటాను, కొన్ని హార్డ్ కోడ్ డాక్ట్రిన్స్ ఉన్నాయి, అవి ముందు చెప్పకుండా సులువుగా సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళి ఆ తర్వాత ఈ సిద్ధాంతాల మీద మాట్లాడాలని ఎన్నోసార్లు తెలియచేస్తూ ఉన్నాను. ఎప్పటికి కూడా అంతే, ముందెళ్ళి నన్ను ఏ చర్చిలో పిలిచినా కూడా దేవుని జ్ఞానము, దేవుని సువార్త అందరికీ నచ్చేది, ఎవరికి అర్థం కానిది ముందు ప్రకటించి ఎవరైనా అడిగితేనే ఈ సిద్ధాంతాల మీద మరి బోధిస్తూ ఉన్నాను. మీరు కూడా అలాంటి వారుగా తయారు కావాలని ఈ బోధలోని సారాంశము. ఇలా ఎన్నో సంగతులను బైబిల్లో నుంచి ప్రతి దినము, ప్రతి క్షణము మనం నేర్చుకొని అనేక మందికి నేర్పాలనే ఉద్దేశంతో ఎన్నో సంగతులను మేము ముందుకు తీసుకొస్తున్నాను. అలాంటిదే మరో సంగతి, మెల్కీసెదెకు. బైబిల్లో ఈ మెల్కీసెదెక్ అనే ఒక వ్యక్తి ప్రత్యేకంగాను ఇంతవరకు అనేక మందికి అర్థం కాని విధంగానూ ఉన్నాడు. మెల్కీసెదెకు ఎవరో అని అనేక మందిని ప్రశ్నిస్తే చాలామంది ఆయన యేసుక్రీస్తేనని గొప్ప గొప్ప పండితులు చెప్పటం చూశాం, ఎన్నోసార్లు నేను విన్నాను. మెల్కీసెదెకు యేసుక్రీస్తు అయితే యేసు ఎప్పుడో భూమి మీదకి వచ్చాడు. అబ్రహాము జీవించిన కాలంలో భూమి మీద కనపడి అబ్రహామును ఆశీర్వదించి అతనిచ్చిన కానుకలు పుచ్చుకున్న వ్యక్తి ఈ మెల్కీసెదెకు. అప్పుడు యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చే మొదటి రాకడ అయ్యింది. కానీ యేసుక్రీస్తుని గురించి ఈరోజు ప్రపంచ క్రైస్తవంలో అనేక మంది రెండవ రాకడను గురించి ఎదురు చూస్తున్నారు. మరి మొదటి రాకడ ఏది బాబు అంటే చెప్పలేని దశలో ఉంటారు. మొదటి రాకడను గురించి తెలియని వాళ్ళే రెండవ రాకడ గురించి కనిపెడుతుండటం ఎంత ఆశ్చర్యమో మీరు ఆలోచించాలి. ఇంతకుముందు మనం సామెతల గ్రంథంలో చదివాం, 8వ అధ్యాయాన్ని జ్ఞానము ఘోషిస్తున్నది, వివేచన తన స్వరము వినిపించుచున్నది, త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములను అది నిలుచుచున్నది, గుమ్మముల యొద్దను ద్వారముల యొద్దను అంటే ఇంటింటి సువార్త ప్రకటింపబడుతున్నది. ఇంతకీ జ్ఞానం అంటే ఏమనుకుంటున్నారు? యేసుక్రీస్తు. అందుకే ఈరోజు ప్రపంచంలో ఎవడడ్డొచ్చినా ఆపదలను ప్రయత్నించినా వద్దన్నా, ఇంటింటికి వద్దన్నవాడి ఇంట్లో కూడా ఈ జ్ఞానము తన స్వరాన్ని వినిపిస్తూ, వివేచన తన స్వరాన్ని వినిపిస్తుంది. రేడియో ద్వారానో, టీవీ ద్వారానో, కరపత్రాల ద్వారానో. మీరు ఆలోచిస్తే దేవాలయాల పరిధిలో కరపత్రాలు పంచకూడదు, సువార్త పంచకూడదని ఈ దేశంలో కొందరు చట్టాన్ని తెచ్చినా ఆ దేవాలయాల్లో ఉంటున్న వారి ఇళ్లలోనే దేవుడు తన సువార్తను ప్రకటించే ఏర్పాటు చేశాడు. అందుకే జ్ఞానము ఘోషించుచున్నా, వివేచన తన స్వరాన్ని వినిపించుచున్నా ఎవరూ పట్టించుకోవటం లేదు అని ఆ జ్ఞానమైన యేసు ఘోషిస్తూ ఉన్నాడు. ఆ అధ్యాయాన్ని మనం గమనిస్తే చివరికి వచ్చేసరికి ఆ జ్ఞానం ఎవరో కాదు, యేసని. ఎందుకంటే
నా ద్వారము, నా గుమ్మము, నేనే గుమ్మము, నేనే ద్వారము అని ఈ లోకానికి వచ్చి చెప్పిన ఆయన, అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నానని, నేను పుట్టానని చెప్పిన వ్యక్తి యేసుక్రీస్తు. అలా సృష్టికి పూర్వమే పుట్టిన యేసు ఈ భూలోకానికి కన్యె మరియమ్మ గర్భవాసము నుండి ఆ బెత్లెహేము పట్టణంలోనికి వచ్చాడు. అది యేసుక్రీస్తు మొదటి రాకడ. క్రైస్తవులు ఎవరిని అడిగినా క్రిస్మస్ అంటే ఏంటని అడిగితే ఏం చెప్తారు? క్రీస్తు జన్మదినం అంటాడే తప్ప 99% మంది క్రిస్మస్ అంటే ఏంటి బాబు అని అడిగితే చెప్పండి, క్రీస్తు జన్మదినమనే చెప్తారు. లేకపోతే క్రిస్మస్ అనే పదానికి అర్థం చెప్పురా అంటే క్రైస్ట్ మాస్ అని, క్రీస్తు ఆరాధన అని చెప్తారు. ఈ రెండూ తప్పే. వీళ్ళు చేస్తున్న విధానాన్ని బట్టి అన్యజనాలు, ప్రపంచంలో అన్యులు కూడా డిసెంబర్ 25 అనగానే అది క్రైస్తవుల పండగ, క్రీస్తు పుట్టిన పండగ అని చెప్పడం మనం చూస్తున్నాం. కానీ బైబిల్ బట్టి ఆలోచిస్తే, బైబిల్ను మన ఇష్టాన్ని బట్టి ఆలోచించకుండా బైబిల్లో ఉన్నదాన్ని బట్టి మనం ఆలోచిస్తే అది యేసుక్రీస్తు మొదటి రాకడగా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నేను పరలోకము నుండి దిగివచ్చి తిని అన్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అని పౌలు చెప్తే, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడైన నేను ఈ లోకానికి వచ్చి తిని అన్నాడు. అలా వచ్చింది ఇశ్రాయేలీయులైన యూదా వంశంలో నుంచి, కన్యె మరియమ్మ గర్భంలో నుంచి యేసు భూమి మీదకి వచ్చాడు. అది క్రీస్తు ఈ భూలోకానికి అరుదైన ఘటన. ఒక ప్రత్యేకమైన విధానంలో ఎక్కడో పుట్టిన ప్రభు, మొదటిసారి పుట్టిన ప్రభు, తండ్రికి పుట్టిన ప్రభు, దేవునికి పుట్టిన ప్రభు, మరో తండ్రికి పుట్టడానికి వీల్లేదు కనుక, మనిషి గర్భవాసము నుండి రావడానికి వీల్లేదు గనుక కన్యె మరియమ్మ గర్భంలో నుండి బయటికి వచ్చాడు. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ పురుషుని గర్భవాసము నుండి స్త్రీ గర్భంలోనికి ప్రవేశించి లోకములోనికి వస్తుండగా, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని గర్భవాసము నుండి ఎప్పుడో బయటికి వచ్చాడు గనక, తండ్రి బీజాన్ని పణుకుపుచ్చుకున్న ప్రభు పరలోకంలో పుట్టి భూలోకంలో కేవలము రక్తమాంసములను ధరించుకోవడానికి ఆ వాక్యము శరీరధారిగా ఆరాధించింది గనక అది మొదటి రాకడ. అప్పటి వరకు యేసుక్రీస్తు ఎవరికీ కనబడలేదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మెల్కీసెదెకు అనే వ్యక్తి, దాని వర్ణన చూసి గొప్ప గొప్ప పండితులు కూడా ఆయన యేసుక్రీస్తేనని గుడ్డిగా చెప్పడం చూశాను. కానీ యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం బైబిల్లో ఎంత గొప్పదో మీకు చూపిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదయ్యున్నది. ఆయన శరీరధారిగా సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందినాడు. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యను అనుంది. తిమోతికి రాసిన ఈ పత్రిక సుమారు క్రీస్తు శకం 62 సుమారులో రాయబడిందని బైబిల్ పండితులు చెబితే, అప్పుడు రాస్తున్నాడు పౌలు ఏమంటున్నాడు అంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా ఎప్పుడైతే వచ్చాడో, శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడో అప్పుడే దేవదూతలకు కనబడ్డాడు. అంటే అంతవరకు పరలోకంలోనూ భూలోకంలోనూ ఎవరికి ఎప్పుడూ కనబడని వాడు యేసు.
ఏమో అర్థమైందా? అంతవరకు యేసు ఎలా ఉంటాడో పరలోకంలో దేవుని సముఖములో తలలు కప్పుకొని యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్న ఆ దేవదూతలకు కనబడలేదు. భూలోకంలో ఈ అవతరించాడు గనక ఆ దేవదూతలు అప్పుడు భూమి మీదకి వచ్చాయి. అందుకే లూకాసు వార్త క్రైస్ట్ మాస్ అనే పదానికి కూడా ఎంత అర్థము లేనిదో మీకు ఈ అధ్యాయాన్ని బట్టి మనం ఈ వచనాన్ని బట్టి మనం చెప్పొచ్చు. లూకాసు వార్త 2వ అధ్యాయము 12, 13, 14 ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుట్టలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబడి ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఏ దూత ఎవరికైతే గొర్రెలకు ప్రకటించిందో ఆ దూతకు కూడా యేసు ఎలా ఉంటాడో తెలియదు, వారి రాజు ఎలా ఉంటాడో తెలియదు. కాబట్టి దూతతో కూడా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయో ఆయనకిష్టులమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగాక అని ఎవరికి స్తోత్రం చేశారు? దేవునికి స్తోత్రము చేయిచుండిరి అని ఉన్నది. అంటే యేసుక్రీస్తు పశువుల తొట్టిలో పరుండబెట్టిన సమయాన ప్రపంచ మానవాళితో పాటు ప్రపంచంలో ఉన్న దేవదూతలందరికీ కనబడటం వలన ఈ దేవదూతలందరూ వచ్చి ఎవరిని స్తోత్రం చేశాయి? దేవుణ్ణే స్తోత్రం చేశాయి. యేసుక్రీస్తునేం ఆరాధించలేదు. ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. అలా దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళే కనబడుతున్నారు. ఎవరయ్యా యేసుక్రీస్తుని ఆరాధించిన వారంటే ఒక గొల్లలు, జ్ఞానులు మాత్రమే. జ్ఞానులంటే లోక జ్ఞానులు. వాళ్ళ దగ్గర ఏ జ్ఞానం లేదు గనక మనుషులు గనక ఒక మహారాజు పుట్టాడని మొక్కారే తప్ప, లోకంలో ఒక గొప్ప వ్యక్తి పుట్టాడని మొక్కారే తప్ప ఈయన దేవుని యొక్క మరి ఈయనను మొక్కాలి, ప్రజలందరూ ఈయనను మొక్కాలి, పూజించాలి, ఆరాధించాలి అనే భావంతో వాళ్ళకు తెలియనే తెలియదు అది. కాబట్టి యేసు అబ్రహాము కాలములో ఆకారముతో కనబడే వీలు లేదు. ఇప్పుడు మనం మెల్కీసెదెకును గురించి అబ్రహాము కాలంలో ఏం చెప్పబడిందో, సిలువ వేయబడిన క్రీస్తు బోధ అయినా మరి పౌలు బోధించినప్పుడు హెబ్రీ పత్రికలో ఏమైనా రాయబడిందో ఈ రెండు చూద్దాం. అబ్రహాము కాలంలోనికి వెళ్తే ఆదికాండము 14వ అధ్యాయము 14వ అధ్యాయము ఇందులో ఉన్న సంఘటన ఏంటంటే అబ్రహాము యొక్క తమ్ముని కుమారుడైన లోతును, వారి స్త్రీ సంపదను అంతటినీ శత్రురాజులు వచ్చి అబ్రహాము లేని సమయాన వాళ్ళను ఓడించి వాళ్ళను ఎత్తుకొని పట్టుకొని బందీలుగా తీసుకుని వెళుతున్నప్పుడు అబ్రహాము తిరిగి వారిపై దండెత్తి వారిని ఓడించి తమ వారితో పాటు వారి ఆస్తి అంతటిని కొల్లగొట్టి, ఎందుకంటే గెలిచినవాడు ఓడినవాని ఆస్తిని తీసుకోవడం అనేది హక్కు. అక్కడ
మామూలుగా మన భాషలో కొల్లగొట్టుడు అని అన్నా మామూలుగా జయించిన వాడిది అధికారం. ఈ లోకంలో ఉన్న పద్ధతి లేదా సాంప్రదాయం అది. కాబట్టి ఆస్తిని తీసుకొని వచ్చాడు అంటే అతని సంపాదనగా చెప్పబడింది. ఈరోజు అంతేగా భారతదేశాన్ని ఎంతో మంది జయించారు, వాళ్ళు పరిపాలించారు. మనకు చేతగాక ఇప్పుడేమంటున్నాం, వాళ్ళు దోచుకెళ్లారంటున్నారు తప్ప. ఏమండి, ఆ కాలంలో అది రైట్. అది నీకు ఇప్పుడు చేతగాక దోచుకెళ్ళాడంటే మనం ఏం చేయలేము. అప్పుడున్న మనవాడు వాళ్ళని ఎదిరించే శక్తి లేక దాసోహం అన్నాడు గనక మన ఆస్తిని తీసుకెళ్లిపోయారు అంతే. ఇప్పటికీ ఎప్పటికీ ఈ లోకంలో ఉండే న్యాయం అది. అలా ఈయన సంపాదించిన ఆస్తి నా సంపాదన గాని పట్టుకొని వస్తున్నప్పుడు 18వ వచనం మరియు షాలేం 17 నుంచి చదుదాం. అతడు కొదర్లాయోమేరును ఓడించి ఉంటకు ఏలోయకు వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాకనియు చెప్పెను. అప్పుడతడు అన్నింటిలో ఈ షాలేము రాజుకు ఎప్పుడైతే అబ్రహాము ఆశీర్వాదం పొందాడో అతనికి తన సంపాదనలోని 10వ భాగాన్ని ఇచ్చాడు. ఇతడు విజయుడై తిరిగి వస్తున్నప్పుడు ఈ మెల్కీసెదెకు అనే యాజకుడు విజయం పొందిన వాడికి ఒక రొట్టె, చూశారా, రొట్టె ద్రాక్షారసమును ఫిజికల్ గా తెచ్చిచ్చాడు. యేసుక్రీస్తే కదా రొట్టె ద్రాక్షారసం అనే సాంప్రదాయాన్ని మనకిచ్చి వెళ్ళాడు అని అతడే యేసుక్రీస్తు అనుకుంటున్నాడు తప్ప ఈ ఇచ్చిన అతను యేసు చెప్పిన మాటలు చెప్పడు. మరి అర్థమైందా లేదా మీకు? అతడు ఒక రొట్టెని తెచ్చాడు, ద్రాక్షారసం తెచ్చి ఇతనికి ఇచ్చాడే తప్ప యేసుక్రీస్తు ఎలా ఇచ్చాడు రొట్టె ద్రాక్షారసాన్ని తెలుసా మీకు? ఇది నా శరీరము, అనేకుల కొరకు చిందింపబడుతున్న నా నిబంధన రక్తము, ఇది మీరు తీసుకుని మీరు తినండి తాగండి అని తను నమ్మే ప్రజలందరి కోసము తన శరీరాన్ని రక్తాన్ని ఇచ్చాడు. కానీ ఈ తెచ్చిన వ్యక్తి సపరేట్ గా కనబడుతున్నాడు. ఆయన రొట్టె ద్రాక్షారసాన్ని తెచ్చాడు. ఎందుకు? రాజుల మీద విజయం సంపాదించాడు, శత్రువుల మీద విజయం సంపాదించడానికి గుర్తే ఈ రొట్టె ద్రాక్షారసం. ఈరోజు మనం తీసుకుంటున్నది కూడా దేనికి సాదృశ్యం? పాపాన్ని జయించాం కదా, లోకాన్ని జయించి యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందాం గనక దానికి గుర్తుగా, క్రైస్తవుడైనందుకు గుర్తుగా, లోకం మీద విజయం పొందినందుకు గుర్తుగానే మనం ఈ రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నాం. ఇట్స్ సింబాలిక్. ఇంతే చెప్పాడు ఇక్కడ. ఇంతకీ ఎవరైతను, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, ఏంటి పరిస్థితి? ఈ విషయాన్ని ఇక్కడితో ముగించక దేవుడు ఈ వ్యక్తిని నూతన నిబంధనలో సిలువ వేయబడిన క్రీస్తు బోధలో జ్ఞాపకం చేస్తూ ఇక్కడ ఇవ్వని వివరణ, ఇక్కడ చెప్పని వివరణ నూతన నిబంధనలో సిలువ వేయబడిన క్రీస్తు బోధలోనే ఇచ్చాడు. మళ్ళీ ఒక చోట చెప్తాడు, ఇది గుర్తుంచుకున్న భక్తుడు దావీదు 110వ కీర్తన 110వ కీర్తన లో ఈ మాట, ఈ సందర్భాన్ని గుర్తు చేస్తాడు మళ్ళా మెల్కీసెదెకుని.
ఇంతకీ ఇది ఎవరిని గుర్తు చేస్తున్నాడు అని గనక మనం మాట్లాడితే ఈ దావీదు యేసుక్రీస్తును ఉద్దేశించి యేసుక్రీస్తును మొదటి రాకని కనిపెడుతూ యేసును గురించిన ప్రవచనం చెప్తున్నాడు. ఏమని? మొదటి చదవండి. ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, శత్రువులను పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము, నీ పరిపాలన దండము సియోను నుండి సాగచేయుచున్నాడు, నీవు పరిపాలన చేయు అని ఎవరికి చెప్పాడట? నా ప్రభువుతో చెప్పాడు అన్నాడు. అంటే ప్రభు అయిన యెహోవా దావీదుకు ప్రభు అంటే అందరికీ ప్రభు యేసుక్రీస్తు కనుక ఈ లోకంలో ఉన్న నరులందరికీ ప్రభు అని ముందే దావీదుకు తెలుసు కనుక నా ప్రభు అన్నాడంటే యేసుక్రీస్తుని గురించి తెలియజేస్తూ దేవుడు యేసుక్రీస్తుతో పలికిన మాట ఏంటంటే, నీ శత్రువులను నీకు అప్పగించేంత వరకు నువ్వు నా కుడిపార్శ్వమున కూర్చో. దేవుడి కుడిపార్శ్వమున కూర్చున్నవాడు యేసుక్రీస్తు. దేవుడు యేసుక్రీస్తుతో మాట్లాడిన సంగతిని ప్రవచన రూపకంగా చెప్పి ఆయనను గురించి దేవుడు వాగ్దానం చేశాడు. ఏమనంటే, మెల్కీసెదకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. అసలు ఈ మాట అర్థమై ఉంటే ఈ బైబిల్ పండితుల్లో ఎవడు కూడా మెల్కీసెదకే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే మెల్కీసెదక్ అనేవాడు కాదు. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నాడు కీర్తనాకారుడి ద్వారా. ఏమని? యేసుక్రీస్తుతో చెప్తున్నాడు. యేసుక్రీస్తు, ప్రభువా, నా కుమారుడా, నా కుడిపార్శ్వమున కూర్చుండువాడా, నువ్వేమై ఉంటావో తెలుసా? ఒకప్పటి మెల్కీసెదకు వలె నీవు నిరంతరము యాజకుడవై ఉంటావు. అంటే ఒకప్పుడు యాజకుడెవరు? మెల్కీసెదకు. ఆ మెల్కీసెదకు ఎప్పుడైతే కాలము సంపూర్ణమవుతుందో అప్పటి నుంచి నువ్వు నిరంతరము నాకు యాజకుడవై ఉంటావు, ఈ లోకానికి నాకు మధ్యవర్తిగా ఉంటావు అనే మాటను ఇక్కడ దేవుడు యేసుక్రీస్తుతో కీర్తనాకారుడి ద్వారా 110వ కీర్తనలో ప్రవచనం చెప్పాడు. ఇది బైబిల్ని అర్థం చేసుకోవడం అంటే, బైబిల్ను బైబిల్గా నమ్మడం అంటే, దేవుని వాక్కుగా జ్ఞానంగా మహాజ్ఞానంగా నమ్మడం అంటే ఇలా నీ బుర్ర పెట్టి చదవాలి. నీ అవసరం కోసం కాదు. దేవుడు మన నిమిత్తం ఎందుకు రాయించాడు? దేవుణ్ణి మనం కరెక్ట్గా ఫాలో అవ్వాలి అంటే ఎలా అర్థం చేసుకోవాలి ఆయన మాటల్లో ఉన్న పరమార్థాన్ని అంటే, యేసుక్రీస్తుతో కీర్తనాకారుడి కాలం, మెల్కీసెదకున్న కాలం క్రీస్తు పూర్వం 2000 పితరుల యుగం అంటే 500. అబ్రహాము బ్రతికున్న కాలము క్రీస్తుకు పూర్వము చెప్పండి 2000. చెప్పానుగా మీకు ముందే అన్నాను, మళ్ళీ ఎవరు మాట్లాడలేదు. ఆ తరువాత ఇశ్రాయేలులకు యాజకులు వచ్చిన కాలం. ఎక్కడ వచ్చాడు యాజకుడు? మొదట ఎవరు వచ్చారు? మోషే, అహరోన్లు తెలుసు కదా మీకు, అవునా కదా? అహరోను నాకు నోరు బాగాలేదంటే పోనీ మీ అన్న ఉంచుతానన్నాడు. అక్కడి నుంచి ఇశ్రాయేలీలకు లేవి వంశంలో ఉన్న వాళ్ళు యాజకులుగా రావాలి. వీళ్ళు వచ్చినా ఇక్కడ ఒక యాజకుని గురించి మాట్లాడతారు. అలా మీరు ఆలోచిస్తే ఎంత గొప్ప సంగతులు ఉంటాయో ఇప్పుడు మీకు బైబిల్లోంచి తీస్తాను. మోషే వచ్చిన కాలము క్రీస్తుకు పూర్వము 1500 సంవత్సరాలు అయితే, దావీదు కాలం ఎప్పుడు? క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల క్రితం. చూసావా? అంటే మెల్కీసెదకు మనకు అనగా బైబిల్ ప్రకారంగా అబ్రహాముకు కనబడిన కాలము నుండి 1500 సంవత్సరాల తర్వాత, దాదాపు 15 తరాలు అనుకో మన భాషలో, అలా బైబిల్ భాషలో. అప్పుడు దావీదు యేసును గురించి ప్రవచిస్తూ దేవుడు యేసుక్రీస్తుతో మాట్లాడిన మాటను మన జ్ఞాపకం చేస్తూ
ప్రభువా అంటే యేసుక్రీస్తు, నా కుమారుడా, నువ్వెలా ఉంటావో తెలుసా? భూమి మీదకి వెళ్ళిన తర్వాత నువ్వు పరిపాలన చేస్తావు, నువ్వు రాజువైతావు, నువ్వు ఏళ్తావు, నీ శత్రువులందరూ నీ పాదపీఠంలోకి నేను తెప్పిస్తాను, నువ్వు నిరంతరము యాజకుడు అయిపోతావు. ఎవరి వలే? మెల్కీసెదకు వలె అన్నాడంతే. అంతే. ఇక్కడ తేలిపోవాలి ఎవరు? మెల్కీసెదకు ఎవరో, యేసుక్రీస్తు ఎవరో. యేసుక్రీస్తు మెల్కీసెదకు కాడు, మెల్కీసెదకు యేసుక్రీస్తు కాడు. ఎందుకంటే మెల్కీసెదకును పోల్చి చెప్తున్నాడు. ఇప్పుడు నూతన నిబంధనలోకి వెళ్దాం. ఇక సిలువ వేయబడిన క్రీస్తు బోధలో ఇదే వచనాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 'ఎంత విపులీకరించి ఎంత గొప్పగా బైబిల్ ఉంటుందో ఎవరికి అర్థమవుతుంది? బైబిల్ అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడికే అర్థమవుతుందని చెప్పాడు. జ్ఞానం మీరు సామెతలకు చదివినా ఎప్పుడు చదివినా నా మాటలను మీరు ఆలోచిస్తే అప్పుడు మీకు దేవుడే, ప్రభువే జ్ఞానాన్ని ఇస్తాడు, వివేచనని ఇస్తాడు, ఆలోచన శక్తిని ఇస్తాడు, వాక్ శక్తిని ఇస్తాడు, నీకు సమస్తము ఇస్తాడు. ధైర్యముగా నువ్వు సువార్తను ప్రకటించే ఇది ఇస్తాడు అని దేవుని వాక్యం మనకు వాగ్దానం చేసింది గనక విశ్వసించి తిని గనక మాట్లాడుతుని అంటాడు పౌలు. ఈరోజు మనం మాట్లాడుతున్నాము అంటే, నేను మాట్లాడుతున్నాను అంటే విశ్వసించి తిని గనక మాట్లాడుతున్నాను అంతే. ఏమని విశ్వసించాను? బైబిలే ఈ లోకాన్ని రక్షించే గ్రంథమని, మానవులందరి జీవ గ్రంథమని, యేసు దేవుని కుమారుడని, పరిశుద్ధాత్మ యేసును ప్రభువుని ఎవడొప్పుకుంటాడో వాడికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడని, ప్రతి పని నుండి ప్రతి ఆపద నుండి తప్పిస్తాడు అని, ప్రతి శోధన నుండి సమాధానము కలగజేస్తాడని, తప్పించుకునే మార్గము తప్పనిసరిగా ఇందులో చూపబడిందని ఎవరు విశ్వసిస్తారో వారు మాట్లాడగలరు బలంగా. అలా మాట్లాడినారు అపోస్తలులు, అలా మాట్లాడాడు అపోస్తలుడైన పౌలు, అలా మాట్లాడారు ఆనాటి యాజకులు, ఆనాటి ప్రవక్తలు, గొర్రెల కాపరులైనా, పశువుల కాపరులైనా, రాజులైనా, నోట్ల మాట లేని నత్తివాడైనా, ఎలాంటి వాడైనా ఆత్మ సహాయంతో దేవుణ్ణి విశ్వసించాడు గనక గట్టిగా మాట్లాడి ప్రకటన చేసి అనేక మందిని దేవుని యొద్దకు నడిపించగలిగారు. అదే విశ్వాసముతో పట్టుదలతో నీవు ఉంటే ప్రతి వాక్యాన్ని ఇలా విప్పేయచ్చు అని అర్థం అన్నమాట. ఓకే, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1 నుంచి, రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైనా మెల్కీసెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టే షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆది అయినను, జీవమునకు అంతమైనను లేనివాడునయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం వివరణ ఇచ్చాడు. ఇంతకీ మెల్కీసెదకు ఎవరయ్యా అని అడిగితే, అప్పుడు నిరంతరము యాజకుడై ఉన్నాడు, ఆయనకు తల్లి లేదు, తండ్రి లేదు, వంశావళి లేదు, జీవితకాలానికి ఆది లేదు, అంతము లేదు. ఇవన్నీ వివరణ ఇచ్చేసరికి అనేక మందికి ఒక గొప్ప ఆలోచన వచ్చేసింది.
నీతికి రాజు, సమాధానానికి రాజు అన్నాడు కాబట్టి ఈ ప్రపంచంలో మరొకడు లేడు, ఆయనే యేసుక్రీస్తు అనే ఒక భావానికి వచ్చారు తప్ప నీతికి రాజుగా, సమాధానానికి రాజుగా యేసుక్రీస్తు ఎప్పుడొచ్చాడు, ఎప్పుడు నిలిచున్నాడు, ఎప్పుడు నియమింపబడ్డాడు, ఇతను జీవించిన కాలం ఎప్పుడు, ఇతనికి అర్థమిచ్చిన కాలం ఎప్పుడు, ఇతని పేరుకు ఒక అర్థం కూడా ఉంది. ఏమని ఉందంటే షాలేము రాజు అన్నాడు. ఇంతకీ షాలేం అంటే ఎవరు తెలుసా మీకు? షాలేం అనే అర్థం సమాధానము అనే ఒక అర్థం ఇచ్చుచున్నది. అందుకే ఇప్పటికీ యూదులు ఎదురైతే ఏమంటారంటే షాలోమ్ అంటారు. మనం ప్రైజ్ ద లార్డ్ అంటే కొందరు జై క్రీస్తు అంటే, కొందరు మరణాత అంటే, మరొందరు హల్లెలూయా అంటే, ఇప్పటికీ మేము యూదులమని చెప్పుకుంటున్న దౌర్భాగ్యులు ఎదుట ఎవరైనా కలిస్తే షలోమ్ అంటారు. ఇంతకీ షాలేం అనేది సమాధానానికి సింబల్. ఇంతకీ షాలేము అనేది అప్పటికి దేవుడు ఒక పట్టణాన్ని కట్టించి దానికి ఒక పేరు పెట్టాడు. దేవుని పట్టణముగా పిలువబడ్డ పట్టణం ఏందో తెలుసా మీకు? ఇప్పటికీ అదొక మహిమగల పట్టణంగా, పుణ్యక్షేత్రంగా చూస్తున్నారు. ఇది ప్రపంచానికి నడిబొడ్డున ఉన్నది. అదే యెరూషలేం. యెరూషలేం అని ఎందుకు వచ్చిందట అంటే, యెహోవా ఈరే అనే పదము దేవుడే చూసుకునే స్థలంగా, దేవుని పట్టణంగా హీబ్రూ భాషలో పిలువబడింది గనక ప్రతి పట్టణానికి ఒక అర్థం ఉంటుంది హీబ్రూలో, బైబిల్లో. అదే యెరూషలేం. సో ఈ వ్యక్తి ఎవరట అంటే అప్పటికి షాలేము నగరాన్ని, పట్టణానికి రాజుగా ఉండి అందులో నీతిని జరిగిస్తున్నవాడు అని ఉంది. అంతకు మించి చరిత్ర లేదు. కానీ పట్టణానికి రాజు అంటున్నాడు, నీతిని జరిగిస్తున్నవాడు అంటున్నాడు, తల్లి లేదంటున్నాడు, తండ్రి లేదంటున్నాడు, వంశావళి. తల్లి లేనోడు, తండ్రి లేనోడు, వంశావళి లేనోడు ఎవరై ఉండాలి ఈ ప్రపంచంలో? ఎప్పుడైనా మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఇలా అంటున్నాడు అంటే దీని వెనకాల ఉన్న గాథ మనకు అర్థం కావాలి అంటే మనం ఆలోచించాలి, బుర్ర పెట్టాలి. బుర్ర పెడితే క్లూ దొరుకుతుంది. ఈ ప్రపంచంలో తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు, వెరీ గుడ్, ప్రథముడు, పుట్టుక లేనివాడు, చావు లేనివాడు, తండ్రి అయిన దేవుడు. ఆయనకు తల్లి లేదు, తండ్రి లేదు, వంశావళి అంతకన్నా లేదు. ఆయన నుండి వంశావళులు పుట్టుకొచ్చాయే తప్ప. ఒకవేళ యేసుక్రీస్తు మెల్కీసెదెకు అన్నామా? యేసుక్రీస్తుకు వంశావళి ఉంది. ఆమె దావీదు వంశం. నూతన నిబంధన చూస్తే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడకు యేసుక్రీస్తు వంశావళి రాయబడి ఉంది. యేసుక్రీస్తుకు తల్లి ఉంది, యేసుక్రీస్తుకు తండ్రి కూడా ఉన్నాడు. తెలుసా మీకు? ఆయన దేవుడు. లోకంలో తండ్రిగా యోసేపు చెప్పబడ్డాడు. సో తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నాడు, వంశావళి ఉంది. జీవితానికి ఆది అంతం లేనివాడు యేసుక్రీస్తు. ఓకే, అదొకటి రైట్. జీవితంలో ఆది అంతం లేనివాడు దేవుడు. ఎప్పుడు పుట్టాడో తెలియదు, మరణం ఎప్పుడో మనకు తెలియదు. అలాగే మనం కూడా ఆది అంతం లేని వాళ్ళం. అది మీకు అర్థం కావాలి. ప్రతి క్రైస్తవుడికి అర్థం కాదు ఇది. మనకు కూడా ఆది లేదు, అంతం లేదు. ఎందుకంటే ఆత్మకు ఆది లేదు, అంతం లేదు. శరీరానికి ప్రారంభం ఉంది, శరీరానికి ముగింపు ఉంది. అమ్మ కడుపులో రూపాన్ని ధరించుకుంటాం, ఈ భూగర్భంలో ఈ రూపం కలిసిపోతుంది. కానీ అమ్మ కడుపులో వచ్చే ముందు ఆత్మ ఉంది. అమ్మ కడుపులో నుంచి ఈ మట్టి శరీరము మట్టి గర్భంలో కలిసిపోయిన తర్వాత కూడా ఆత్మకు జీవం ఉన్నది. ఉంటే నిత్య జీవంలోనైనా ఉంటుంది, ఉంటే నిత్యాగ్ని దండంలోనైనా ఉండాలి. ఎందుకంటే అగ్ని ఆరదు, పురుగు. చూసారా? ఇంత బాగా మనం బైబిల్ను చదివితే తప్ప, మన బ్రతుకులో విశ్వాసం బలపడితే తప్ప మనం ఇతరులకు చెప్పలేము. ఈ బైబిల్ గొప్పతనము, యేసుక్రీస్తు గొప్పతనం ఈ ప్రపంచానికి వివరించలేము. ఇలా నువ్వు చెప్పగలిగితే ఏసెప్పటివాడో. నేడు పుట్టిన హల్లెలూయా అనుకుంటున్న ఈ దుర్మార్గులకు
యేసు ఎప్పుడు పుట్టాడో తెలియని భయంకరమైన దశలో. తెలుసా మీకు? నేడు పుట్టెను హల్లెలూయా అని ఇంటింటికి తిరిగిన అడగండి, నిజంగా యేసు పుట్టాడా అని అడిగితే నీళ్ళు నవ్వులాలే. నీళ్ళే నవ్వులుతాడు. ఎందుకంటే నేను ఈ మధ్యలో జర్నీ చేస్తుంటే అబ్బో అన్ని చర్చిలు లక్షలు ఖర్చు పెట్టి చర్చిలు రంగురంగుల డెకరేషన్ వేశారండి. ఇప్పుడైతే గుంటూరు లాంటి విజయవాడ లాంటి ప్రాంతాన్ని చూస్తే పెద్ద పెద్ద స్టార్స్ అండి రోడ్డు మీద కట్టెలు కట్టి. ఏమ్మా ఈ బిల్డింగ్ అంత స్టార్ పెట్టాడు, ప్రతి గల్లీలో ఉన్నాయి. తెలుసా మీకు? ఎందుకు పెట్టాడంటే యేసు పుట్టాడంటాడు అంతే. ఎప్పుడు పుట్టాడు మరి రుజువేదిరా అంటే మా పాస్టర్ గారు చెప్పారండి. పాస్టర్ గారిని అడిగితే మా పాస్టర్ గారు చెప్పాడంటాడు తప్ప బైబిల్ చెప్పిందని ఎవడని అన్నాడా? అందుకే బైబిల్ ఈరోజు అవమానాల పాలవుతుంది. ఎవడు యేసుక్రీస్తుని నమ్మలేని దశలో ఉన్నాడు. అందుకే ఇవన్నింటినీ ఆలోచిస్తే ఇంతకీ దేవుని తర్వాత ఈ భూమి మీద మనకు కనబడిన వారిలో తల్లి తండ్రి లేని వారు ఎవరు? ఆలోచించాలి. ఇప్పుడు ఆలోచిస్తేనే నీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అర్థం కాకపోతే నేనొక మాట చెప్తాను, వీళ్ళేమైనా అయి ఉంటారా అని ఆలోచించి చదివాను. అది చివరిలో రైట్ తేలుతుంది. ఎందుకంటే మన ఆలోచన రైట్ ఉంటే, దేవునిలో నీకు నిజంగా పట్టుదల భయభక్తులు ఉంటే ఖచ్చితంగా నీకు ఆన్సర్ రైట్ తేలుతుంది. రైట్ వేలు ఆలోచిస్తే రైట్ వేలని తేలుతుంది. నేను ఆలోచించిన విధానము, తల్లి తండ్రి లేకుండా ఈ భూమి మీద కనిపించిన వారు వాళ్ళే రేపటి సెమినార్లో కనబడతారు. గ్రహాంతర వాసులు ఈ గ్రహాలలో సంచరిస్తున్నారు. ఆకాశంలో ఈ కింది నుంచి ఆ పై నుంచి ఎక్కుతూ దిగుతూ కనబడతారు. ఇంకా ఐడియా రాకపోతే ఆలోచించాలి. ఒక అభాగ్యురాలు కూర్చొని ఉన్నప్పుడు దయాప్రాప్తురాలా నీకు శుభమని ఆమె మాటలో ఆమెకు కనబడి శాంతి సమాధానం శుభ సందేశాన్ని తీసుకొచ్చిన వాళ్ళే దేవుని దూత. ఇప్పుడు మీరు ఆలోచించాలి. ఎందుకంటే దేవుని దూతలు ఎలా ఉంటారు అనగానే రేపు క్రిస్మస్ నాటికలు చూస్తే ప్రతి ఓడు రెక్కలు కట్టేసి పాపం పిల్లలకి తెల్ల డ్రెస్ చేసి ఆ భయంకరంగా జారిపోతున్నా కష్టంగా కట్టి కదలకుండా పెడతారు. బైబిల్లో ఎక్కడైనా దేవదూతలు అలా వచ్చి మాట్లాడినట్టు సందర్భాలు ఉన్నాయా? ఎక్కడ కనబడవండి. కానీ లోకం అలా పుట్టించేసి ఇప్పుడు అదే నమ్ముతాడు తప్ప ఇది నమ్మడు. ఇప్పుడు నేను ఎంత చెప్పినా అవునా కదా? మీరు ఆలోచించండి. క్రైస్తవులో 99 మంది మీరు చెప్పే తప్పు పక్కకి జరుపుకోండి అంటాడు తప్ప ఇది నమ్మడు. ఆదికాండము చూద్దాం. ఆదికాండము ఎలా ఉంటాడో దూత. పరలోకంలో ఉన్న దూత బొమ్మేశాడే తప్ప అది కూడా కరెక్ట్ కాదనుకోండి. ఎనీవే ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం నుండి, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగుటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో
ఆయనతో పెనుగులాడల వలన యాకోబు తొడగూడు వాసిలేను. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడంటే యాకోబు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయనన్ను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిదివి గనక ఇశ్రాయేలు కాని యాకోబు అనబడదని చెప్పాను. ఎందు నిమిత్తము నా పేరు అడిగితేవని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. చాలిగా ఇక్కడ యాకోబుతో ఒక మనిషి రాత్రి కొట్లాడాడు, పోట్లాడాడు. యాకోబు పట్టుదలను చూసి ఇక గెలవలేక ఆ నరాన్ని ఇలా పట్టేసి కొడగానే అమ్మమ్మ అని వదిలేశాడు. ఆ నరం పట్టేసిందని దాని వెనకాల వచ్చే కత్తి ఉంది అనుకోండి, వేరేది. ఇంతకీ తెల్లవారుతుంది, నేను వెళ్ళిపోవాలంటున్నాడు. ఇంతకీ ఈ నరుడెవరు? మళ్ళా ఏమంటున్నాడు ఆయన, నువ్వు దేవునితోనూ నరునితోనూ పోరాడితేవి గనక అనేసరికి ఆ మాట అనగానే ఈయనేమనుకుంటున్నాడు ఇక్కడ యాకోబు, నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూశాను అయినా నేను బతికాను అనుకుంటాడు. తర్వాత సంగతి అసలు దేవుణ్ణి ఎవడు ముఖాముఖి చూడలేదని తర్వాత మనకు నిర్గమకాండంలో చెప్తారు. అంటే యాకోబుతో పోరాడింది దేవుడు కాదు, ఒక నరుడు అంటున్నాడు. ఇంతకీ ఆ నరుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడ మాయమైపోయాడు అంటే ఇప్పుడు మీరు ఆలోచించాలి. ఇక ఈ నరుడెవరో, ఇతనితో పోరాడి గెలిచిన వాడెవరో, ఇతన్ని ఆశీర్వదించిన వాడెవరో, ఇదే యాకోబు 48వ అధ్యాయము ఆదికాండము 48వ అధ్యాయము 15వ వచనము 16వ వచనము. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా మేము దేవుడిగా భావించిన వ్యక్తి, అనగా అంటున్నాడు. అంటే అబ్రహామును ముందు నడిపించినవాడు, ఇస్సాకును నడిపించినవాడు, యాకోబనే నన్ను నడిపించినవాడు ఆ దేవుడు అనగానే మేము దేవుడు అని సరాసరి అనుకున్నాం గాని కాదు. సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక, నా పేరును అబ్రహాము ఇస్సాకు నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. చూసారా, ఇక్కడికి వచ్చేసరికి యాకోబును ఆశీర్వదించిన దేవుడు అనగా దేవుని ప్రతినిధి, దేవుని దూత అని చెప్పబడింది. అంటే యాకోబుతో పోరాడినప్పుడు దేవదూత ఎలా ఉన్నాడు ఇప్పుడు చెప్పండి? మనిషి రూపంలోనే ఉన్నాడు తప్ప రెక్కలు కట్టుకొని 8 కాళ్ళుండి లేడు. ఎందుకంటే మనిషితో పోరాడాలన్నా, మనిషితో మాట్లాడాలన్నా, మనిషికి సహాయం చేయాలన్నా ఏ రూపంలో వస్తే చేస్తారు? మనిషి రూపంలోనే రావాలి. అందుకే అబ్రహాము సింధూరపు దాని చెట్టు కింద కూర్చున్నప్పుడు 3 మనుషులు అంటాడు. 3 ఆ మనుషులు ఎవరంటే దేవుని దూతలు. కానీ అబ్రహాం ఏమంటాడు, ఎప్పుడు కనపడ్డలు, ఇక్కడ ఏ ప్రాంతంలో చెందిన వాళ్ళు సడన్ గా కనపడ్డారు అంటే దాన్ని మొక్కేసి ప్రభువా అంటాడు. అప్పుడు దేవుడినే చూశాడు, దేవుడే మాట్లాడినట్టు, యెహోవాయే మాట్లాడినట్టు ఇవన్నీ సంఘటనలు చెప్తారు. ఇంతకీ ఈ మెల్కీసెదెకు యాజకుడుగా చెప్పబడ్డాడు, తల్లి తండ్రి లేనివాడుగా చెప్పబడ్డాడు. కాబట్టి దేవునికి నరునికి మధ్యవర్తిగా ఉన్నవాడు యాజకుడు. ఇప్పుడు యాకోబుకును దేవునికి మధ్యవర్తిగా ఎవరు వచ్చారు? దూతే వచ్చింది. అంటే యేసుక్రీస్తు రాకముందు
ఇశ్రాయేలు వంశంలోని లేవీయులు రాకముందు దేవునికి నరులకి మధ్యలో యాజకులుగా ప్రవర్తించిన వారందరూ ఎవరనుకుంటున్నారు మీరు? దేవుని దూతలే. అంటే అబ్రహాముకు దేవుని సంగతులు చెప్పి అబ్రహాము చెప్పిన సంగతులు దేవునికి చెప్పిన వాళ్ళంతా దూతలే. సొదొమ పట్టణాన్ని కాపాడతావా అని సంభాషణ చేసిన వాడు సాధారణంగా మీకు అక్కడ యెహోవా యెహోవా అని రాసుంటే ఇక్కడ ఒక మూర్ఖుడు ముగ్గురు యెహోవాలు ఉంటారు, ఇద్దరు యెహోవాలు వెళ్ళిపోయారు, ఒక యెహోవా ఉన్నాడు. బోల్డ్ మంది యెహోవాలు ఉంటారు, బోల్డ్ మంది మనుషులు ఉంటారు. ఈ లోకంలో 14 లోకాల్లో కూడా మనుషులు ఉన్నారు అని ఓ బుక్ రాశాడు. ఏం చేద్దాం మనం? బైబిల్లో ఉన్న దాన్ని చదవటం, ఎక్కడెక్కడ ఏముంది ఎందుకుంది అని చదివే ఆలోచన లేకుండా చదివిన వీళ్ళందరూ ఎలా ఉంటారు అంటే ఇలాగే ఉంటారు. అందుకే అబ్రహామును ఇస్సాకును నన్ను నడిపించిన దూత అంటే వీళ్ళందరికీ ఆకారంతో కనిపించిన వారు దేవదూతలు. ఇది ఒక దేవదూత అంతే. ఒకడే అబ్రహాముకు కనిపించాడు, మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, ఈరోజు యాకోబును దీవించి ఆశీర్వదించాడు. చాలా మంది ఏమో ఆశీర్వదించే శక్తి ఓన్లీ దేవుడికే ఉంది కదా అని అనుకున్నారేమో, కానీ దేవుని తరపున దేవదూతలే ఆశీర్వదించినట్టుగా మనకు బైబిల్లో కనబడుతుంది. దేవుని ప్రతినిధులుగా సాక్షాత్తు వీళ్లకు దేవుళ్లే అనిపించేటట్టు వారే ఆశీర్వదించటం. అబ్రహామును నువ్వు బయటికి రా, నేను ఆశీర్వదిస్తాను అన్నవాడు దేవదూతే. నీ కొడుకు మీద కత్తెయ్యకు అని పరలోకము నుండి మాట వినిపించింది దేవుని దూతే. అలా మోషే దగ్గరికి తీసుకొచ్చి ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరి దూత అంటే ఒకే ఒక్క దూత, నిరంతరం అతడే కనబడతాడు మీకు. నిర్గమకాండము 23వ అధ్యాయము 23వ అధ్యాయము 20 నుంచి చదవండి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామమే ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు నువ్వు చేసిన ఎడల నేను నీ శత్రువులను నీ శత్రువును నీకు విరోధులకు విరోధినై ఉందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజీయులు, కనానీయులు, హివ్వీయులు, ఎబుసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారినే ఇంతకీ దూతకి ఏం పేరు పెట్టాడట? నా నామము ఆయనకున్నది. అంతే, నువ్వేం కంగారు పడకు. అందుకే అబ్రహాము దగ్గర యెహోవా అతనితో మాట్లాడను అని ఉంటుంది. అంటే ఇంతకీ యెహోవా అతనితో మాట్లాడింది ఎవరు? నా నామాన్ని పెట్టుకుని వచ్చిన ఒక దూత. అందుకే యెహోవా నామము కేవలము ఇశ్రాయేలులకు ప్రత్యక్షమైందే తప్ప ఇప్పుడు అది యెహోవా లేదు, యావే లేదు. సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు, లేదా నిత్యశక్తివంతుడైన దేవుడు. దట్స్ ఆల్. అలాగనాలి ఆయన. ఇప్పుడు యెహోవా అనడానికే వీల్లేదు. అందుకే నేను ఎప్పుడు యెహోవా అనే రాసిన దగ్గర దేవుడనే చదువుతుంటాను, సాధారణంగా మాట్లాడుతుంటాను జాగ్రత్తగా. ఇప్పుడు బైబిల్లో ఉన్నప్పుడు ఇశ్రాయేళ్ల కాలంలో యెహోవాయే. ఆ యెహోవా నామం ఇగో ఈయనకిచ్చాడు. అలాగే నా నామముననే నేను నా కుమారుని పంపుతానన్నాడు. ఆ కాలంలో యేసుక్రీస్తు కూడా తండ్రి పేరు మీద వచ్చాడు అని. నా నామం ఆయనకు అంటే యేసే యెహోవా కాదు, ఆయన పేరు మీద ఈయన వచ్చాడని అర్థం. ఎలాగుంటుందో మీకు చూపిస్తాను. నిర్గమకాండము 12వ అధ్యాయము పస్కా బలిని గురించి మాట్లాడుతూ, పస్కా బలిని వధించిన తర్వాత వారి ఇళ్ల మీద ఈ రక్తపు మరకలు కనబడితే ఎవరింటి మీద ఉండదో అప్పుడు అర్ధరాత్రి ఒక దూత సంహారక దూత అనే పేరు పెట్టి అది సంచారం చేస్తుంది అంటాడు. అవునా కదా? 27వ వచనం 12 పస్కా బలి తము చేయుచు
కాచినప్పుడు ఇశ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టెను అనవలనని చెప్పాను. నమస్కారము చేసిరి. ఇశ్రాయేలీయులు వెళ్ళి అలాగూ చేసిరి, అహరోనులను ఆజ్ఞాపించినట్లే చేసిరి. రాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరినీ, ఫలిపిష్యుల తొలిలన్నిటినీ యెహోవా ఇంతకీ ఎవరు హతం చేశారు? వాళ్ళని సంహరించింది ఎవరు? సంహారక దూత. కానీ సంహారక దూత చేసిన అతడు దేవుని నామములు వచ్చి సంహరించాడు కనుకనే వాళ్ళని చంపింది ఎవరంటున్నాడు? నేనే చనిపోయాను, అందుకే యెహోవా వారిని హతము చేశాను అన్నాడు. కానీ వాళ్ళను సంహరించింది కూడా దేవుని దూత. అంటే అప్పటి నుంచి ఒక దూత ఇశ్రాయేలులకు ముందుండి ఇశ్రాయేలులకు వెనుకుండి నడిపిస్తూ ఉన్నది. అందుకే ఇశ్రాయేలులను నడిపించిన ఒక దూతను గురించి మీరు చెప్పాలి అంటే, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ముందుకు నడిచింది. అది కూడా దేవదూత. ఎందుకంటే మేఘములను తన వాహనములుగాను అగ్నిజ్వాలలను తనకు సేవకులుగాను చేసుకుంటాడు యెహోవా. చూసారా, అలా వెంబడించింది ఈ దూతే, వారిని కాపాడింది ఈ దూతే, వాళ్ళను నడిపించింది ఈ దూతే, వాళ్ళను సంహరించింది ఈ దూతే. తప్పు చేసినప్పుడు ఆయనకు కోపం వస్తే నరికి పారేసింది అని అంటున్నాడు. అందుకే ఆయనకు కోపము రేపవద్దు. సో ఒక దూతకు దేవుడు అధికారం ఇచ్చి ఆ దూత ద్వారా దేవుడు పనులన్నీ చేయించిన సాదృశ్యాన్ని మీరు చూస్తే, అంతకుముందుకి వెనక్కి వెళ్తే నిర్గమకాండము 3వ అధ్యాయము, హోరేబు పర్వతం మీద ఒక మండుతున్న పొద కనిపించింది. ఏమా, ఆ పొదలో నుంచి ఒక స్వరం వినబడింది, మోషే మోషే నీ చెప్పులు విడు అనగానే నువ్వెవరు అయ్యా అని అంటుంది. అప్పుడు ఆ పొదలో నుంచి ఏ శబ్దం వచ్చింది? నేను యెహోవాను, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అనే ఒక మాట వినిపించింది. ఇక్కడున్న క్రైస్తవులందరూ ఏమనుకుంటున్నారంటే, చూసావా, మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు గనక ఇప్పటికీ అనేకమైన చర్చలలో నాడు మోషేతో మాట్లాడిన దేవుడా నువ్వు నాతోటి కూడా మాట్లాడావా అంటాడు. పాటలు రాసుకొని పాడుతున్నాము. ఎందుకు అడిగామనుకో మీకు నచ్చదు పో అంటాడు, మీకు తెలియదు బైబుల్ అంటాడు తప్ప బైబుల్ ఇలా తెలుసుకోవడానికి చెప్పినా ప్రయత్నం చేయడు. ఈరోజు అనేక మంది మూర్ఖంగా భజనల పేరుతో ఆత్మల పేరుతో అన్యాయమైపోతున్నారు అనేక మంది. దేవుడు కనబడ్డాడు, దేవుడు మాట్లాడాడు, మోషేతో మాట్లాడలేదా అని మళ్ళా ఉల్టా సాక్ష్యం ఇస్తూ, ఇంతకీ ఆ రోజు పొదలో కనిపించినది, ఆ రోజు అబ్రహాము చేతెత్తినప్పుడు అబ్రహామా అబ్రహామా నీ కుమారుని సంహరించకు అని చెప్పి పక్కన మేకపిల్లను చూయించింది. ఆ రోజు మెల్కీసెదెకు ఒక మనిషిగా ఒక రాజుగా ఆకారము కనిపించి వంశావళి లేనివాడు ఏమీ లేనివాడు ద్రాక్షారసం తీసుకొచ్చి అబ్రహామును ఆశీర్వదించింది. ఆ రోజు ఇస్సాకును యాకోబును ఇశ్రాయేలులందరినీ ఆశీర్వదిస్తూ ముందుకు నడిపిస్తున్నది. ఇంకా మీరు మాట్లాడితే న్యాయాధిపతుల దగ్గరికి వెళ్తే సంసోను నీ గర్భవాసన పుడతాడని మనోహాకు చెప్పింది ఎవరు అనుకుంటున్నారు? ఒక దైవజనుడు అంటుంది. అక్కడ న్యాయాధిపతులు మీరు అధ్యాయాన్ని చూస్తే మనోహకు ఒక దైవజనుడు కనబడ్డాడని ఆమె భర్తకు చెప్పడం, భార్య భర్తలు మాట్లాడుకోవడం, ఈ రోజు నాకు కనబడ్డాడు ఆ రోజు నాకు కనబడంటే ఎలా వచ్చాడినా దేవదూత? ఒక మనిషిగా ఒక దైవజనుడు అంటే ఎవరో తెల్లటి వస్త్రాలు కట్టుకున్న వాళ్ళు మనం దైవజనులు అనుకుంటే, ఆనాడు ఒక భక్తుడిగా ఒక దేవుని కుమారుడుగా వచ్చి కనబడి ఈమెతో మాట్లాడి నీకు కొడుకు పుడతాడు, ఇలా సాంసోను ఆయనకు నాజీరు చేయకూడదు, ఇలా బలవంతుడుగా ఉండి ఇశ్రాయేలులను కాపాడుతాడు, ఫిలిష్తీయులను సంహరిస్తాడు అని ఆమెతో మాట్లాడి ఆమెను వరమిచ్చి వెళ్ళినవాడు దేవదూత. బిలాము ఇశ్రాయేలులకు వ్యతిరేకంగా ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు గాడిదను కొడితే ఎదురు తిరిగి గాడిదతో మాట్లాడించినప్పుడు కను తెరిచి చూస్తే ఆకాశానికి దారికి మధ్యలో నిలబడి ఖడ్గాన్ని చూసి కనబడతాడు. అతడు కూడా దేవదూతే. ఇలా ఇశ్రాయేలులందరినీ ముందుండి నడిపించిన వాడు ఒక దేవదూత. ఆ దూతే ఈ మెల్కీసెదెకు.
అతడు యాజకుడా? యేసయ్య యాజకుడు. ఎందుకంటే దేవుని తరపున ప్రజలకు మాట్లాడిన వాడు, ప్రజలకు తీసుకెళ్లి దేవునికి చెప్పిన వాడే యాజకుడు. అలా యాజకుడుగా ఉన్నాడు. ఆ రోజు ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకిచ్చింది. ఆయన కొండ మీద కూర్చున్నప్పుడు ధర్మశాస్త్రాన్ని అంతా మోషే వినబడేటట్టు మోషే భాషలో మాట్లాడింది కూడా దేవుని దూతే. మోషేకు దేవునికి మధ్యవర్తిగా ఒక దేవదూత ఉండి ఈ ఆజ్ఞలన్నిటినీ మోషేకు అప్పచెప్తే మోషే మళ్ళా కిందికొచ్చి రాసి స్థిరపరిచి వెళ్ళాడు. తెలుసా మీకు అర్థం కాకపోతే అతడెవరో మీరు తెలుసుకోవాలి అంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడను ఆ సంతానం వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దాని తర్వాత ఇవ్వబడను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. ఇంతకీ మోషేకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కానీ ఎలా ఇచ్చాడు? మోషే సరాసరి నోటి నుంచి చెప్పి దేవుడు నోటి నుంచి వచ్చి మోషే చెవిలో చెప్పలేదు. దేవుడు మాట్లాడితే మోషే చెవి బద్దలైపోతుంది. అందుకే ఆయన మాట్లాడినప్పుడు ఉరుము, విస్తారమైన జల ప్రవాహంలో వంటి ధ్వనో నీకు అర్థం కాదు. ఆ స్వరాన్ని, ఆ శక్తిని, ఆ పవర్ని ఆ రోజు మోషే కాదు, ఈ రోజు కూడా ఎవడు వినలేడు, వింటే బతకలేడు. ఇది తెలియని అనేక మంది భక్తులు ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నా చెవిలో చెప్పాడట ఒకరికి, అగాపే అగాపే. ఆ స్వరం వినొచ్చట. ఈడో సంఘాన్ని కట్టాడట. తెలుసా మీకు? బుక్కులు రాశాడట. ఏం చెప్తాం మనం? ఈరోజు అనేక మంది ఈ సంఘాలలో సాక్ష్యం పెట్టుకుంటూ దేవుడు రాత్రి నాతో మాట్లాడాడు, అర్ధరాత్రి మాట్లాడాడు. మోషేతోటే మాట్లాడడానికి మోషే ఈజ్ ఎలిజిబుల్ కాదురా నాయన. నువ్వు నాకు కనబడు దేవుడా అంటే నన్ను చూస్తే నువ్వు బతకలేవు కాబట్టి నా మహిమ యొక్క ఔటర్ రింగ్ అన్నాడు. తేజస్సు, మహిమను కూడా చూడలేవు, మహిమ యొక్క లాస్ట్ లైన్ అన్నాడు. అప్పుడప్పుడు దేవునికి బొమ్మలేసి చుట్టూ వెలుతురేస్తుంటారు చూడు, ఆ వెలుతురులో చివరి లైన్ చూస్తాడు. మొదటి లైన్ కూడా ఘాటుగా ఉంటుంది అనమాట. అంత వెలుతురును చూసి మనిషి కళ్ళు చిట్లిపోతాయి. ఏమా? కాబట్టి ఎవడింతవరకు దేవుణ్ణి చూడలేదు, చూస్తే బతకలేడు. ఎవడు దేవుని స్వరాన్ని కూడా వినలేదు. వినలేదని నేను చెప్తే ఈడెవడో తప్పుడు బోధ చేస్తున్నాను అనుకుంటారు. కానీ సాక్షాత్తు యేసే చెప్పాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనాన్ని చదివితే, ఇంతవరకు ఏ కాలములోనూ మీరు నా తండ్రి స్వరాన్ని వినలేదు, నా తండ్రి స్వరూపాన్ని మీరు చూడలేదంటాడు. ఎన్ని సంఘాలు తప్పుడు బోధలో ఉండి సర్వనాశనానికి వెళ్తున్నాయో ఈరోజు మీరు ఆలోచించాలి. యేసు చెప్తున్నాడు యూదులతో, మీరు ఏ కాలమందైనను నా తండ్రి యొక్క స్వరాన్ని వినలేదు, ఆయన స్వరూపము కూడా మీరు చూడలేదు. మరి మోషేతో మోషే మోషే అని ఒక స్వరము వినబడను అని ఉన్నది. ఇంతకీ ఎవరిదా స్వరము? ఇప్పుడు చెప్పాలి. ఆలోచిస్తే ఒక్కొక్క మాట ఎలా విడిపోతుందో మీరు బైబిల్ను చదవాలి. ఇలా బైబిల్ను చదివితే ఎప్పుడో ఈ సంఘం ఎత్తబడేది. కానీ ఇన్ని ముక్కలైపోయి ఒకడు ఇది ఒకడది పక్కోడంటే పడని దశకి వెళ్ళిపోయాము. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము. ఆ రోజు మోషేకు దేవునికి మధ్యవర్తిగా ఉన్న ఈ దూత, అంటే యాజకత్వాన్ని నిర్వహించిన ఈ దూత ఎవరో మీకు చెప్తాడు ఇక్కడ. 7వ అధ్యాయము 30. మోషేకు 40 ఏండ్ల వయసు వచ్చిన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలలో ఒక దేవదూత అతనికి కనబడెను. దర్శనమునకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభువు
వాక్కు వినబడెను. అంటే నేను అబ్రహాముతో మాట్లాడింది, ఇస్సాకుతో మాట్లాడింది, యాకోబుతో మాట్లాడింది, వాళ్ళని ఆశీర్వదించింది నేనే. ఎవరిని? ఒక దూతను. కానీ నాకు అధికారం లేదు, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను ఆశీర్వదించాను. ఆశీర్వదించమంటే యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక, నీకు పిల్లల్ని ఇస్తాడు అని చెప్పానే తప్ప ఆశీర్వదించే గొప్పతనము నాది కాదు. కానీ సరాసరి దేవుని మాటలు నీకు వినిపించాను. ఒకవేళ అప్పుడే గనక మోషేతోటి మోషే నేను దేవదూతను, దేవుడు నాకు ఈ మాటలు చెప్పాడు, నువ్వు ఇట్రా అన్నాడు అనుకో, మోషే ఇనే రకం కాదు. అప్పుడు అర్థమైంది కదా, అప్పటికి మనుషులు ఎవడు, నేను దేవుణ్ణంటేనే ఈయనని జాతి. ఆయన డైరెక్ట్ లాంగ్వేజ్ లో మాట్లాడాడు అన్నట్టు. ఆ తర్వాత చూడు 38వ వచనం చూడు. సీనాయి పర్వతము మీద తనతో మాటలాడిన దేవదూతతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొచ్చిన వాడు ఇతడే. 53 నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని స్టెఫను పండ్లు కొరుకుతూ కోపంతో ఆనాటి యూదులను, ఆనాటి ఇశ్రాయేలులను దేవుని సంగతులు ఇశ్రాయేలులకు పరిశుద్ధాత్మపూర్ణుడై చెప్పాడు. అంటే అబ్రహామును, ఇస్సాకును, యాకోబును దీవించి నడిపించింది, ఇశ్రాయేలుల ముందుండి నడిపించింది, మోషేకు పొదలో కనబడి మాట్లాడింది ఈ దూతే. ఈ దూత ఎప్పుడు పుట్టాడో తెలియదు, ఎప్పుడు పోతాడో. అది ఆయన ఆది అంతము లేనివాడు. అతనికి తల్లి లేదు, ఎందుకంటే దేవుడు పుట్టించినవాడు. మాట చేత పుట్టినవారు దేవదూతలు కనుక వాళ్ళకు వంశావళి ఉండదు. ఒక దేవదూత మరో దేవదూతను కానీ, ఆ దేవదూత ఇంకో పిల్ల దేవదూతను కంటే ఈడి తండ్రి ఆడి తండ్రి అని చెప్పే అవసరం లేదు. కానీ దేవదూతలకు పిల్లలు పుట్టరు, దేవదూతలు సంసారం చెయ్యరు, వారికి శరీర కోరికలు ఉండవు, ఏ ఆకారమైనా ధరించగలవు. అక్కడ ఒక నరుడాకారం ఉంటే, ఒక దైవజనుడు ఆకారం ఉంటే, మరియమ్మ దగ్గరికి వచ్చి మరొక ఆకారంలో కనబడి, జకరియా దగ్గరికి వచ్చి మరొక ఆకారం, గొల్లల దగ్గరికి వచ్చి మరొక రూపంలో కనబడి, ఇదిగో శుభవర్తమానము. చూసావా, దేవుని తరపున మనుషులకు వర్తమానాన్ని అందించిన ఈ దేవదూత యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి దేవునికి నరునికి మధ్యవర్తిగా వర్తించే కాలము వరకు ఈ దూత నిరంతరము యాజకుడుగా ఆయనకు బ్రేక్ లేదు. ఒకవేళ ప్రవక్తలు వచ్చి యాజకులుగా నడుస్తున్నా ప్రవక్తలకు వాక్కొస్తుంది. ఏమని? ఇర్మియా ఒక ప్రవక్త, ఆనాడు ఇశ్రాయేలు యాజకుడు అనుకుందాం. వెంటనే ఇశ్రాయేలుకు వాక్కు వస్తుంది. ఇంతకీ ఈ హెచ్కేల్ అనుకో, ఇర్మియా అనుకో, ఆయనకు దేవుని మాట వినిపించాలి. ఎవరి ద్వారా వినిపిస్తాడు దేవుడు? ఈ దూతను పంపి దూతకు నా మాట చెప్పనగానే అప్పుడు దూత ఏ మాటలైతే దేవుడు చెప్పాడో అది ఇర్మియాకు చెప్తాడు. అప్పుడు ఇర్మియా ఇప్పుడు ప్రజలకు ప్రకటిస్తాడు. ఏమని? ఇదిగో అని ఒక డబ్బు కొట్టినట్టు చెప్పి ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా వాక్కు అంటాడు. ఇదే యెహోవా వాక్కు. ముందు చదివేదంతా చదివి చెప్పేదంతా చెప్పి చివరిలో ఏమంటాడు? ఇదే యెహోవా వాక్కు అని రాసి ఉంటుంది మీకు. అంటే దేవుని వాక్కు నాకు తెలిసింది, మీకు చెప్పాను. ఇదంతా ఆయన చెప్పమన్న మాటలు తప్ప దేవుడు కూడా నాతో సరాసరి మాట్లాడలేదు, ఒక దూత ద్వారా నాకు చెప్పాడు అని ఆనాడు ఆ ప్రజలకు చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు భయంకరులు, మారరు గనక. వాళ్ళతో మాట్లాడింది దూత అని ఎప్పుడు మనకు చెప్పాడు? నూతన నిబంధనలో. ఇక ఈ కరడు కట్టిన వాళ్ళు మారరు, ఇశ్రాయేలు నాశనం అయిపోవలసిందే. అన్యజనులంతా మనమంతా క్రీస్తు యేసులోనికి వచ్చే సమయం ఆసన్నమైనది గనక ఇశ్రాయేళ్లకు రహస్యాన్ని ఇప్పాడు, ప్రపంచానికి రహస్యాన్ని ఇప్పాడు. ఎప్పుడైనా సరే దూతలే మాట్లాడతాయిరా, దేవుడు ఎవరితో మాట్లాడలేదు కాబట్టి ఆ దూతే యాజకుడు గనక ఒకప్పుడు మెల్కీసెదెకు అనే పేరుతో యెరూషలేమును కాపాడిన వాడు. దేవుని దేవదూతలే పట్టణాన్ని కాపాడాలి కాబట్టి యెరూషలేమును కాపాడిన ఈ దూత
మెల్కీసెదెకు అనే పేరుతో మానవాకారంలో వచ్చి అబ్రహామును ఆశీర్వదించి వెళ్ళాడు. అతడు దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు. ఓకే, ఎందుకంటే దూతలకు ఏ రూపమైనా రావచ్చు. ఈ దాంట్లో ఏమనుంటుందంటే అతడు దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నవాడు అని ఒక చెప్పబడింది కనుక ఎలా పోలి ఉంటాడు ప్రకటన గ్రంథం చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి మీరు గమనిస్తే దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపబోయి ఉన్నాయి గనుక ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అంటే ఏమని చెప్పండి, ఇప్పుడు ప్రకటన గ్రంథంలో దర్శన రూపకంగా యోహానుకు కనిపించిన వ్యక్తి ఎవరో తెలుసా? దేవదూత. దేవుడు యేసుక్రీస్తుకు చెప్పిన సంగతులన్నీ యేసుక్రీస్తు తన దూత ద్వారా యోహానుకు చెప్పాడు. అసలు ప్రకటన గ్రంథం ప్రారంభము ప్రత్యక్షత. ఎవరికి ప్రత్యక్షత? యేసుక్రీస్తుకు దేవుడు ప్రత్యక్షపరిస్తే యేసుక్రీస్తుకు తెలియదు కదా. యేసుక్రీస్తు దేవుడు చెప్తేనే యేసుక్రీస్తు మనకు చెప్పాడు. ఎప్పటికీ దేవుడి నుంచి వచ్చితేనే యేసు మనకు చెప్పాలి. అలా దేవుడు చెప్పిన సంగతులను యేసు యోహానుకు చెప్పాడు. ఇంతకీ ఆ వచ్చిన వ్యక్తి ఎలా ఉన్నాడట, ఎలా కనబడుతున్నాడో తెలుసా మీకు? 13వ వచనం. తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూసి తిని. అంటే మనుష్య కుమారుణ్ణి పోలిన వ్యక్తి. అసలు నేను చూస్తున్నదంతా ఒక దేవదూతను. ఈడు దేవదూత అనుకోవట్లేదు ఆయన. ఎప్పుడు ఆయనకి యేసుప్రభువే కనబడుతుంటాడు. ఎందుకంటే యోహాను యేసును అమితంగా ప్రేమించిన శిష్యుడు గనక ఆఖరి అధ్యాయంలో మీరు చూస్తే టప్మని మొక్కెత్తాడు ఆయన. అప్పుడు దేవదూత అంటది, నేను కూడా నీతోటి సహదాసుడనే బాబు, నువ్వు నాకు మొక్క కూడదు, నువ్వు దేవునికే నమస్కారము చెయ్యాలి. అందుకే ఏ ఒక్కడు కూడా దూతలకు గాని సృష్టికి గాని ఆఖరికి యేసుక్రీస్తు పాదాలకు కూడా నమస్కరించకుండా దేవునికే నమస్కారం చేయాలని ఈ దేవదూతే ఆనాటి యోహానుతో కూడా చెప్పడం మనం చూస్తాం. ఎక్కడుందా మాట? ప్రకటన గ్రంథంలో ఆఖరిలో ఉంటుంది, చూద్దాం. 19వ అధ్యాయము 10వ వచనం. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గురించిన సాక్ష్యం చెప్పు, నీ సహోదరులతోనూ సహదాసుడను దేవునికే నమస్కారము చెయ్యి. అంటే ఆయన దేవుని కుమారుడు అనుకొని, యేసే అనుకొని మొక్కడానికి ప్రారంభించాడు యోహాను. యోహాను ఎవరు? మహాభక్తుడు, క్రీస్తు శిష్యుడు, క్రైస్తవుడు. బాబు నువ్వు నాకు మొక్కకూడదు, అందుకే నేను ఇప్పటికి కూడా యేసు బొమ్మకు గాని సిలువకు గాని మీరెవరూ నమస్కరించినది విగ్రహారాధన అని ఎందుకు చెప్తున్నానంటే ఇంత జ్ఞానం బైబిల్లో ఉంది. అందుకే వాడు సిలువను తీసుకొని కళ్ళకద్దుకొని వాడు ముద్దు పెట్టుకొని 6 కొడతాడు. మూర్ఖుడు, వానికి తెలియదు. వాడికి చెప్పినోడికి తెలియదు కనుక మనం ఎప్పుడు అలా మొక్కడం కానీ, ఇలా ముద్దాడడం కానీ, ఇలా కాళ్ళ దండం పెట్టుకోవడం కానీ, ఏ మనిషికి దండం పెట్టినా భయంకరం. ఈరోజు అనేక మంది పాస్టర్లు కాళ్ళు మొక్కించుకుంటున్నారు. అది చాలా భయంకరమైన పాపం, విగ్రహారాధన. కాబట్టి ఇవన్నీ తెలిస్తే, ఇన్ని చదివిన విధానాన్ని బట్టి, ఇన్ని తెలుసుకున్న విధానాన్ని బట్టి మనకు తెలియవచ్చింది ఏంటంటే, వంశావళి లేనివాడు, ఆది అంతము లేనివాడు, దేవుని కుమారుని పోలి ఉన్నవాడు, నిరంతరము అప్పుడు యాజకుడై ఉన్నవాడు, అబ్రహామును, ఇస్సాకును, యాకోబును, ఆనాటి ప్రజలను ఆశీర్వదించినవాడు, ఆనాటి ఇశ్రాయేలులకు ముందుండి వెనకాల ఉండి నడిపించినవాడు, కాదన్నవాడిని సంహారము చేసినవాడు,
యెహోవా యొక్క దూత, దేవుని దూత, దేవుని నామము అతనికి పెట్టబడింది గనక మీరు అక్కడక్కడ యెహోవా యెహోవా అనే కనబడుతుంది గనక ఈ మెల్కీసెదెకు ఎవరయ్యా అంటే దేవుని దూత. అతను యేసుక్రీస్తును పోలినవాడు. ఎందుకంటే ఆయనకి యేసుక్రీస్తు లాంటి గుణగణాలు ఉన్నాయి, ఆయనకి యేసుక్రీస్తు లాంటి కోపము ఉన్నది. సంహారక దూత అన్నప్పుడు కోపంతో సంహరించాడు, మనుషులను కాపాడాడు, ఎండకుండా చలికి వణకకుండా కాపాడాడు, యాజకత్వాన్ని నెరిపాడు గనక మనుష్య కుమారుని పోలి ఉన్నవాడు. అంతే తప్ప పోలిక చెప్పాడే తప్ప మనుష్య కుమారుడు అని చెప్పలేదు. కనుక మెల్కీసెదెకు అనే వ్యక్తి ఆనాడు ఇశ్రాయేలులను నడిపించిన దేవుని దూత, నిరంతరము యాజకుడై ఉన్నాడు. ఇప్పుడు మనకు నిరంతరము యాజకుడై ఉన్నవాడు దూత కాదు, ఇప్పుడు మనకి యేసు క్రీస్తు. అందుకే కీర్తనలో వాగ్దానం చేసినట్టు దేవుడు యేసుక్రీస్తుతో మాట్లాడి ఇప్పుడు హెబ్రీ పత్రిక 8వ అధ్యాయానికి వెళ్తే కింద మరొక యాజకుడు వచ్చాడు. యాజకత్వం మారింది. లేవీలుండగా యూదుల్లో నుంచి వచ్చాడు, దేవదూతలుండగా మనుషులు వచ్చారు, మనుషుల్లోని మనుష్య కుమారుడు వచ్చాడు. ఇప్పుడు మనకు ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు, మన అపోస్తలుడు యేసుక్రీస్తు. అందుకనే మనకు ఏమని రాయబడి ఉంది అంటే అదే హెబ్రీ పత్రిక మీరు చూస్తే 3వ అధ్యాయంలో ఎవరంటే యేసుక్రీస్తు అపోస్తలును 3వ అధ్యాయము, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, అంటే క్రైస్తవులారా, క్రీస్తు యేసును విశ్వసిస్తున్న వారలారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడును అయ్యున్న యేసు మీద లక్ష్యముంచుడి అని చెప్పి 8వ అధ్యాయము కాదమ్మా 8 కాదు, ఓకే 15వ వచనమే 7వ అధ్యాయము. ధర్మశాస్త్రం అన్నిటిని కాక జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతులు మరింత విషదమై ఉన్నది. ఎలయనగా చొప్పున యాజకుడవై ఉన్నావు అని యేసుక్రీస్తు విషయమై సాక్ష్యము చెప్పబడను. కీర్తన 110లో ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధిని కలగజేయలేదు గనక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనదియో నిష్ప్రయోజనమైనది కనుక అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను గనక దీని ద్వారా మనము దేవుని యొద్దకు చేరుచున్నాము. అందుకే యేసుక్రీస్తు మనకిప్పుడు మెల్కీసెదెకును పోలిన నిరంతర యాజకుడు మనకున్నాడు. ఇక మెల్కీసెదెకును మర్చిపోండి, దూతలను మర్చిపోండి, ఎవడు మనకొచ్చి చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు దేవదూత కూడా వచ్చి దేవుడి మాటలు చెప్పాడని ఏ దేవదూత అయినా మనతో మాట్లాడిందనుకో, అలా మాట్లాడిన దేవదూత శాపగ్రస్తురాడవుతుంది. ఆ మాటలు విన్న మనం కూడా శాపగ్రస్తులం అవుతాం. అది గలతీలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది. ఈరోజు ఎవడైనా ఏ దేవుడు నాతో మాట్లాడాడు అనగానే మనం ఒకవేళ బైబిల్ చెప్పినాం అనుకో, అరే దేవుడు మాట్లాడలేదురా బై, దేవదూత మాట్లాడింది అన్నాం అనుకోండి, అప్పుడు తెలివిగా అయితే నాతోటి కూడా దేవుని దూతే మాట్లాడింది అని వీడు మళ్ళా సంఘాల్లో సాక్ష్యం ఇచ్చుకుంటా సంఘాన్ని దోపిడికి బయలుదేరాడు అనుకో, అప్పుడు నీ దగ్గర మరో బాణం ఉంటది. ఏంటిదో తెలుసా? ఈ కాలంలో దేవదూత వచ్చి కూడా మాట్లాడడానికి వీల్లేదు. గలతీలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ, మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరుగుపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని కీర్తి సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి దిగి వచ్చిన యొక్క దేవదూత అయినను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు అవునుగాక. మేమిదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త అంటే బైబిల్లో ఉన్నది కాక
మరి ఒకటి ఎవడైనాను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవునుగాక. విన్నోడు శాపగ్రస్తుడే, చెప్పినోడు శాపగ్రస్తుడే. కాబట్టి మాకు దేవదూత చెప్పింది, అర్ధరాత్రి పూట బలంగా వచ్చింది, కాళ్ళు పట్టుకున్నా, దేవుడు నాతో మాట్లాడాడు, వెలుగు కనిపించింది, నన్ను పొమ్మన్నాడు, నా కుమారుడా పలాన్ దగ్గరకు పో, వాళ్ళు నీకు పైసలు ఇస్తారు పో, లేదా వాళ్ళు నీకు ఇది పెడతారు పో అని మాయ మాటలు చెప్పి మిమ్మల్ని మోసపోయే వాళ్ళు ఉన్నారు. ఆ ఎవడి మాటను మీరు నమ్మొద్దు, అంతా మోసం. అలా వింటే వాడు శాపగ్రస్తుడే, నువ్వు శాపగ్రస్తుడు. కాబట్టి ఇక దేవదూతలు మనకు మధ్యవర్తిత్వం నెరవేర్చాల్సిన పని లేదు. ఎవడు మనకు మధ్యవర్తి యేసుక్రీస్తున్నాడు. ఆ యేసుక్రీస్తు వాక్యమై మన చేతుల్లో ఉన్నాడు. ఆయన మాటలే ఇందులో ఉన్నవి. ఇవి కాక ఎవడు చెప్పినా, బయటిదేది చెప్పినా అది దేవుని మాట కాదు. కొంతమంది అంజన వేసినట్టు చెప్తా ఉంటారు. అర్థమైందా? ప్రవచనం ఉందని బైబిల్లో లేది చెప్పారనుకో, చెప్పిన వాళ్ళు శాపగ్రస్తులే, విన్నోళ్ళు కూడా శాపగ్రస్తులే. వాళ్ళు సోది చెప్పిన వాళ్ళు అవుతారు కనుక దయచేసి దేవుని మాటలను విని దేవుని వాక్యంలో లేనిది మనం వినకూడదు. అంతవరకు గ్యారంటీ. కొన్నిసార్లు మనుషుల బలహీనతో సెంటిమెంట్లు అప్పుడప్పుడు ఉంటాయి తప్ప అవే బలమైనవి అని నమ్మకుండా టెంపరీగా ఓకే వాట్ ఎవర్ ఇట్ మే బి, కానీ బలమైనది దేవుని వాక్యం. ఇందులో ఉన్నది విశ్వసించి నీ జీవితానికి సరిపోయేది. అంటే చాలా మంది వచ్చి నాకు ప్రవచనం చెప్పే వరం ఉందని ఈరోజు ఈ సంవత్సరం మీ సంఘానికి ప్రవచనం అని చెప్పిపోతా ఉంటాడు. ఇంతకీ బైబిల్లో లేనిది చెప్తే వాడు మోసగాడు, బైబిల్లో ఉన్నది చెప్తే ఆడు చెప్పాల్సిన పర్లేదు, బైబిల్లోనే ఉంది. నువ్వు చదువుకొని నేర్చుకొని దీన్ని తీసుకోవాలి. అలా ఆలోచించుకొని మనం ఆ ప్రవచనాలు చెప్పే దగ్గరికి వెళ్లాల్సిందే తప్ప, లేకపోతే మీరు మోసపోకూడదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న మా దేవుడా, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నిరంతరము మెల్కీసెదకును పోలిన యాజకుడై ఉన్నాడని నీ వాక్యంలో సెలవిచ్చేవాడి ఉంది. ఇంతకీ మెల్కీసెదెకెవరు అనే వచనాన్ని మేము పరిశీలించి, ఒకప్పుడు ఇశ్రాయేలులకు ముందు నడిచిన ఆ దూత, ఇశ్రాయేలుల వెనక నడిచిన దూత, నువ్వు పట్టణాన్ని, యెరూషలేము పట్టణాన్ని కాపాడమని నియమించిన దూత, అబ్రహామును ఆశీర్వదించిన దూత, ఆ దూతే నీ నామముతో అనేక మందిని ఆశీర్వదించి ముందు నడి నీతికి రాజని, సమాధానానికి రాజని చెప్పబడిన ఆ మెల్కీసెదెకు తల్లిదండ్రులు లేని, వంశావళి లేని, అది అంతము లేని ఒక దూతగానే మేము విశ్వసిస్తున్నాము తప్ప అతను మనిషి కుమారుడైన యేసని గాని మరొక మనిషిని గాని ఎవడు చెప్పినా మేము నమ్మకుండా, మీరు ఆ కాలంలో ఇశ్రాయేలును నడిపించడానికి నియమింపబడిన మీ నమ్మకమైన దూతే ఈ మెల్కీసెదెకు అని, మీ ప్రియమైన దూతో, మీకు ఇష్టమైన దూతో అని నమ్ముతూ ఉన్నాం. అలాగే ఆ యాజకుడు ఎప్పుడూ మీకు ఎదురు తిరగలేదు. అలాంటి యాజకుడిని పోలిన ఈ యాజకుడిని మాకు పర్మనెంట్ గా, ఆయనైతే కొంతకాలం ఉన్నాడు, ఆ కాలంలో నిరంతరం ఉన్నాడు. ఈయన యుగయుగములు యాజకుడుగా మాకున్నాడు. మా యాజకుడిని బట్టి మేము ఆనందిస్తూ, ఆయనను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఆయనను బట్టి మా రక్షణను కాపాడుకుంటూ, ఆయనను బట్టే ఈ రాజ్య సువార్తను ప్రకటిస్తూ, ఆయనను బట్టే ఈ లోకానికి వెలుగును ప్రకటిస్తూ, సమస్తము ఆయన ద్వారా కలిగి ఉన్నది గనక, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు గనక ఆయన ద్వారానే మీకు స్తుతియాగము చెల్లిస్తూ మా బ్రతుకులను మార్చుకొని, దేవా మా ఆత్మలను రక్షించుకునే భాగ్యమే మాకివ్వమని, వినవాక్యము నిష్ప్రయోజనము కాకుండా అది ఫలము తీసుకొచ్చేటట్టు సహాయము దయచేయమని